ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు జాతక చక్రం చూడంగానే అది బాగుందా బాగాలేదా అని సులభంగా చెప్పడం ఎలా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దీనికోసం నేను కొన్ని రూల్స్ అనేవి చెప్తాను. ఆ రూల్స్ అన్ని విన్న తర్వాత ఎన్ని రూల్స్ అయితే మనకు పాజిటివ్గా ఉంటాయో మన చార్ట్ అనేది అంత బాగుందని మనం అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఎవరి జాతక చక్రంలో అయినా మీ లగ్నం అనేది ఏదైనప్పటికీ లగ్నాధిపతి లగ్నం అనేది చాలా ప్రధానమైన విషయాలు. అందుకనే లగ్నాధిపతి బలంగా ఉచ్చరాశుల్లో స్వక్షేత్రాల్లో కాకపోయినా అట్లీస్ట్ మిత్రక్షేత్రాల్లో అయినా ఉండడం చాలా అవసరం. అదేవిధంగా మీ లగ్నానికి శుభగ్రహాలు లగ్నంలో ఉండడం మంచిది. లగ్నంలో పాపగ్రహాలు ఉండడం కానీ లేకపోతే పాపగ్రహాలు బలంగా వాళ్ళ విశేష దృష్టితో లగ్నం చూడడం కానీ అంత మంచి విషయం అయితే కాదు. ఈ విధంగా లగ్నానికి లగ్నాధిపతికి బలం కనుక చేకూరినట్లయితే ఆ పర్సన్స్ అనేవాళ్ళు ధైర్యంగా ఏదైనా వాళ్ళ లైఫ్లో చేయగలిగే కెపాసిటీ అనేది వాళ్ళకు ఉంటుంది. ఇక తర్వాత మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనోకారకుడైన చంద్రుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూడాలి. ఏ పనినైనా మనస్ఫూర్తిగా చేయాలి అని అంటుంటారు కదా. మనకి లగ్నం బాగున్నా లగ్నాధిపతి బాగున్నా ఒకవేళ చంద్రుడు కనుక బాగాలేకపోతే మనం మనోబలాన్ని కోల్పోవడం జరుగుతుంది. దీని కారణంగా మానసిక బలాన్ని కోల్పోతాము, ఆలోచన శక్తి అనేది తగ్గిపోవడం. ఈ చంద్రుడు మనోకారకుడు అండ్ అలాగే మాతృకారకుడు కాబట్టి ఎప్పుడైతే చంద్రుడు మన జాతక చక్రంలో బలహీనంగా ఉంటాడో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ మదర్ నుంచి రావాల్సిన ఆ లవ్ అండ్ కేరింగ్ అనేది మనకి దూరం అవ్వచ్చు. అందుకనే చంద్రబలం కూడా చాలా అవసరం. ఇక తర్వాత రెండో స్థానం మరియు ద్వితీయాధిపతి అనేవాడు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే రెండో స్థానం అనేది మన ఫ్యామిలీ గురించి ఫైనాన్స్ లైఫ్ గురించి ఇండికేట్ చేస్తుంది. అందుకనే రెండో స్థానాధిపతి ఎటువంటి ఎఫ్లిక్షన్కి గురి కాకుండా ఒక మంచి స్థానంలో ఉంటే అది చాలా మంచిది. దీని కారణంగా ఆ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అండ్ అలాగే ఫైనాన్స్ లైఫ్ అనేది పాజిటివ్గా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పటివరకు డిస్కస్ చేసిన రూల్స్ అన్ని పాజిటివ్గా ఉంటే ఏమవుతుందంటే లగ్నాధిపతి బాగుండడం వల్ల ఆ పర్సన్ అనే వాళ్ళు ఏదైనా చేయగలరు. చంద్రుడు బాగుండడం వల్ల మనోబలం కూడా వచ్చింది. సో రెండో స్థానం బాగుండడం వల్ల డబ్బు అనేది ఉంది అండ్ అలాగే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంది. సో ఇంకా ఒక మనిషి బతకడానికి ఏం కావాలి, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది బాగుండాలి అండ్ అలాగే పబ్లిక్ నుంచి మంచి సపోర్ట్ అనేది వాళ్ళకి ఉండాలి. సో అందుకనే తర్వాత సప్తమ స్థానం అనేది ఆ పర్సన్స్ అనే వాళ్ళకి బాగుండడం కూడా చాలా అవసరం. ఈ విధంగా సప్తమాధిపతి బాగా బలంగా ఉన్నా లేకపోతే సప్తమ మీద మీ లగ్నానికి శుభగ్రహాలకు ప్రభావం ఉన్నా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అనుకూలమైన భార్య లేదా భర్త అనే వాళ్ళు లభిస్తారు. ఇప్పటి వరకు అన్నీ బాగున్నాయి అండ్ అలాగే అందరి నుంచి మంచి సపోర్ట్ అండ్ లవ్ అనేది వచ్చింది. కానీ మన సొసైటీలో ఒక పవర్ అండ్ అథారిటీ అండ్ నేమ్ అండ్ ఫేమ్ అనేది క్రియేట్ అవ్వాలి కదా. సో అందుకనే దశమ స్థానం కూడా చాలా బాగుండడం అనేది చాలా అవసరం. అందుకనే మీ చార్ట్లో దశమ స్థానంలో ఏదైనా శుభగ్రహాలు ఉన్నా లేకపోతే దశమాధిపతి బాగా బలంగా ఉంటే ఏమవుతుందంటే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి జాబ్ లైఫ్ అనేది ఉంటుంది. వాళ్ళ కెరీర్లో మంచి పొజిషన్లో ఉంటారు. ఇక చివరిగా పంచమ భాగ్య స్థానాలు అనేవి ఎలా ఉన్నాయి అనే విషయాన్ని అయితే మనం చూడాలి. ఎందుకంటే మనది ఏ లగ్నం అయినప్పటికీ లగ్న స్థానం తర్వాత పంచమ భాగ్య స్థానాలు అనేవి అత్యంత శుభస్థానాలు. అందుకనే ఆ స్థానాలు బాగున్నా లేకపోతే ఆ స్థానాధిపతులు మన జాతక చక్రంలో బలంగా కనుగొన్నట్లయితే వాళ్ళ దశలైనా వచ్చినప్పుడు అద్భుతంగా శుభ ఫలితాన్ని ఇవ్వగలరు. ఈ విధంగా పంచమ స్థానం బాగుంటే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. క్రియేటివిటీ అండ్ ఇంటెలిజెన్స్తో పాటు ఈ పంచమ స్థానాన్ని సంతాన స్థానం చెప్తూ ఉంటారు కాబట్టి ఇది వాళ్ళ సంతానాన్ని కూడా చాలా మంచి విషయంగా మనం చెప్పొచ్చు. ఇక భాగ్యస్థానాన్ని మన పితృస్థానంగా అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి అందుకనే ఈ భాగ్యస్థానం బాగుండడం అనేది కూడా చాలా అవసరం. ఒకవేళ ఎవరికైనా భాగ్యాధిపతి కానీ లేకపోతే ఆ నవమ స్థానం కనుక ఎఫిషియెంట్ గురైతే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఫాదర్ నుంచి రావాల్సిన సపోర్ట్ అనేది రాదు. ఇంకా ఎక్కువ పాపగ్రహాలు ఉంటే అది ఒక్కోసారి పితృదోషంలో కూడా పనిచేస్తుంది. కరెక్ట్గా రావాల్సిన టైంలో అదృష్టం అనేది మనకు ఉండదు. ఈ విధంగా ఈ రూల్స్ అన్ని చూసుకున్న తర్వాత ఒక్కో రూల్కి ఒక్కో స్కోర్ అనేది ఇచ్చుకుని ఇలా అన్ని రూల్స్ చూసిన తర్వాత మీ స్కోర్ని బట్టి మీకే అర్థమవుతుంది మన చార్ట్ అనేది ఏ విషయాల్లో బలంగా ఉంది అండ్ అలాగే ఏ విషయాల్లో బలహీనంగా ఉంది అనే విషయం అనేది. ఇక చివరిగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే మన జాతక చక్రంలో ఏమైనా గ్రహాలు అనేవి ఉచ్చరాశులు ఉన్నాయా స్వక్షేత్రాల్లో ఉన్నాయా అనే విషయాన్ని మనం చూడాలి. ఎందుకంటే మీ లగ్నానికి ఏ గ్రహం అయినప్పటికీ పాపగ్రహం అయినా పర్వాలేదు, ఉపగ్రహం అయితే ఇంకా మంచిది. వాళ్ళు కనుక ఈ విధంగా స్వక్షేత్రాల్లో ఉచ్చరాశులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దశలైన వచ్చినప్పుడు ఆ గ్రహం పాపగ్రహం అయినప్పటికీ అద్భుతంగా ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇస్తాయి. ఇదే విధంగా దీనికి ఆపోజిట్గా ఏదైనా గ్రహాలు అనేవి నీచ స్థితిలో ఉన్నాయా అనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. దీని కారణంగా ఆ గ్రహం పాపగ్రహం అయితే ఇంకా బాగా నెగిటివ్గా పనిచేస్తుంది. ఒకవేళ శుభగ్రహం అయితే ఆ దశలైన వచ్చినప్పుడు శుభ ఫలితాలు ఇవ్వకుండా ఎక్కువగా ఇబ్బంది పెట్టేదానికి కూడా ఒక్కోసారి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇక తర్వాత వక్రత్వాల విషయానికి వచ్చినట్లయితే దీనికి చాలా రూల్స్ అనేవి ఉన్నాయి. సో దీని వక్రత్వాల కోసం నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను. సో మీకు కనుక అందులో డౌట్స్ ఉంటే ఆ వీడియోని ఒకసారి రిఫర్ చేయండి, దాని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఇంకా కొన్ని రూల్స్ అనేవి చెప్పాలంటే సూర్యుడితో ఏ గ్రహం అనేది అస్తంగతానికి గురవ్వకూడదు. అంటే ఏదైనా గ్రహం అనేది 10 డిగ్రీ లోపు ఉంటే సూర్యుడితో అస్తంగతమై బలాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది.
5 డిగ్రీల కన్నా ఇంకా తక్కువగా కంజంక్షన్ కనుక ఉన్నట్టయితే అది చాలా సివియర్గా నెగిటివ్గా పనిచేస్తుంది. మీ లగ్నానికి శుభగ్రహమైన పాపగ్రహమైన ఈ రాహుకేతులతో బలంగా కలిస్తే ఏమవుతుందంటే ఆ గ్రహాలను కూడా ఈ రాహుకేతులు డామినేట్ చేసి ఆ గ్రహాలకు దశలైన వచ్చినప్పుడు ఆ గ్రహాలు పని చేయకుండా చేసే కెపాసిటీ అనేది ఈ రాహుకేతులకు ఉంటుంది. సో అందుకే వీళ్ళు ఇండివిజువల్గా ఉపచేయ స్థానంలో ఉంటే చాలా బలంగా పనిచేస్తారు. ఇంకా మన చాట్లో పరివర్తన యోగాలు, గజకేసరి యోగం, లేకపోతే పంచమహాపురుష యోగాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఫైనల్గా ఇవన్నీ చెక్ చేసిన తర్వాత దశలైనవి మనం చెక్ చేసుకోవాలి. మనకు జరుగుతున్న దశలైనవి శుభగ్రహ దశలు అయితే శుభ ఫలితాలను ఇస్తాయి, అలాగే పాపగ్రహ దశలు అయితే పాప ఫలితాన్ని ఇస్తాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓన్లీ మహాదశలు మాత్రమే కాదు, అంతర్దశలను కూడా మనం చూడాలి. ఒక్కోసారి విదశలు కూడా బాగా బలంగా పనిచేసేదానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే ఇక చివరిగా ఒక్కో భావంలో కొంతమందికి ఏమవుతుందంటే 4, 5, 3 ఇలా ఎక్కువ గ్రహాలు కలిసి ఉంటాయి. సో అవి శుభగ్రహాలు అయితే పర్వాలేదు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒకే భావంలో ఎక్కువ గ్రహాలు కలిసి ఏమవుతుందంటే దాన్నే మనం ఏం చెప్తామంటే గ్రహ యుద్ధం కింద చెప్తాము. దీని కారణంగా ఏమవుతుందంటే అల్టిమేట్గా ఆ భావాన్ని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనం ప్రతి రూల్ని చెక్ చేసి అక్కడ ఉన్న గ్రహ స్థితిని బట్టి మనం ఒక్కోదానికి కొంత స్కోర్ అనేది ఇచ్చుకుంటూ వస్తే మన చాట్కి ఎంత స్కోర్ అనేది వచ్చింది, అండ్ అలాగే ఏ విషయాలు మన చాట్లో బాగున్నాయి, ఏ విషయాలు మన చాట్లో బలహీనంగా ఉన్నాయి అనే విషయం మనకే అర్థమవుతుంది. ఈ విధంగా నేనైతే జాతక చక్రంలో ఉండాల్సిన ప్రధాన అంశాల గురించి డిస్కస్ చేశాను. ఇంకా నేను డెప్త్గా అనాలిసిస్ అయితే చేయలేదు, నక్షత్రాలను తీసుకోలేదు, డివిజనల్ చార్ట్స్ని తీసుకోలేదు, ప్రత్యేక దృష్టిని తీసుకోలేదు, మ్యూచువల్ ఆస్పెక్ట్స్ని తీసుకోలేదు. బేసికల్గా ఒక చార్ట్ అనేది బాగుందా లేదా చెప్పడానికి ఇవి అనాలిసిస్ చేస్తే సరిపోతుంది. ఇక చివరిగా నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలోని కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.